కుంభరాశి వారికి ఆగస్టు 6వ తేదీ బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది, అలాగే రేపటి రోజున తప్పకుండా మీకు ఆర్ మరియు ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తితో తప్పకుండా మీకు రేపటి రోజున జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. మరి రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినేందుకు మీరు ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా సరే కుంభరాశి వారు చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. ముందుగా కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే చాలా నమ్మకమైనటువంటి వ్యక్తులుగా ఎప్పుడు కూడా వీరు పరిగణించబడతారండి. ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయాలని చెప్పి అనుకోరనమాట. ఎవరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండాలి, ఇతరులు ఏడుస్తుంటే మనం తనివి తీరా ఆనందించాలి అని ఎప్పుడు కూడా అనుకోరు. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అనేటువంటి ఆలోచన ధోరణిని ఎప్పుడు కూడా వీరు అలవరుచుకొని ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా చాలా కష్టపడేటువంటి జీవులు అనమాట. అంటే ఏదైనా కానీ మేము సంతోషంగా ఉండాలి, మా కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా వీరు అనుకుంటూ ఉంటారండి. కానీ ఒక్కొక్కసారి అన్నీ కూడా కలిసి రావని కూడా చెప్పుకోవచ్చు. వీరికి చాలా బాధపడుతూ ఉంటారు అలాగా. ఇక ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి కూడా వీరు ఇష్టపడుతూ ఉంటారండి. కానీ వీరి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు ఉన్నాయి. ఎంత కష్టపడిన డబ్బు అనేది చాలా రోజుల నుంచి వీరి చేతులకు నిలబడడం లేదు. చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పెరిగారు. ఇక వీరికి కుటుంబ బరువు బాధ్యతలు చాలా అధికంగా కూడా ఉంటాయని, అందుకోసం వీరు ఎన్నో ఆశలను అలాగే ఎన్నో కళలను కోల్పోయారని కూడా చెప్పుకోవచ్చు. అయినా వీరికి మంచి జీవితం అయితే తప్పకుండా రాబోతుందండి. వీరికి ఏంటంటే ఏ పని చేసినా కూడా చాలా రోజుల నుంచి లాభాలు లేక ఎన్నో కష్టాలను నష్టాలను అనుభవిస్తూ ఇలా మాకు ఉన్నటువంటి సమస్యలు ఏదో ఒక విధంగా ఒక కొలిక్కి వస్తే బాగుండు, మాకంటూ మా జీవితం మంచిగా అందంగా మారిపోతే ఎంత బాగుంటుంది భగవంతుడా అని చెప్పి ప్రతిరోజు కూడా కుమిలిపోతూ ఉంటారనమాట. ఆగిపోతున్నటువంటి పనులను చూసి నిరాశ చెందినటువంటి రోజులు కూడా చాలా ఉన్నాయండి. అయితే మీరు దిగులు పడవలసిన అవసరమే లేదు. రాబోతున్నటువంటి రోజులన్నీ కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయండి. మంచి శుభవార్తలు మీరు తప్పకుండా వినబోతున్నారు. తెలివితేటలు ధైర్యం మీకు ఎక్కువగా ఉంటాయన్నమాట. మీరేం భయపడిన అవసరమే లేదు. ఆందోళన చెందవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఏ పని చేసినా మీరు చాలా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు. ఇక వీరు కొందరిని నమ్మడం వల్ల కొన్ని విషయాల్లో మోసపోతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎన్నో ఇబ్బందులు కూడా వారి వల్ల ఎదుర్కొన్నారు. కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీరు ఏదైతే చేయాలనిపిస్తే అదే చేయండి. ఇక మీ మనసులో ఉన్నటువంటి మాటను మీరు ఎప్పుడు నమ్మండి. అది ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం అనేది చేయదండి. ఇక మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. మీ బలం ఏమిటంటే అసలు నిజంగా మీ బలం అనేది మీ తెలివితేటలు, మీకు ఉన్నటువంటి జ్ఞానం అనేది అన్నీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ బలం అనేది మీ ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మీ వెంట ఎప్పుడు కూడా దైవశక్తి ఎప్పుడు తోడుగా ఉంటుందని పరిపూర్ణంగా నమ్ముతారు. కాబట్టి అంత ధైర్యంగా మీరు ఏ విషయంలోనైనా కానీ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక రాబోతున్నటువంటి రోజుల్లో కాలం కలిసి రాబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతున్నాయి. అప్పుల బాధ నుంచి మీరు తప్పకుండా విముక్తి పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. దైవానుగ్రహం ద్వారా మీరు ఎక్కువగా అనుకూలమైనటువంటి రోజులు మీకు రాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దానివల్ల ఇంట్లో ప్రశాంతత, పండగ వాతావరణం తప్పకుండా నెలకొంటుంది. కాలం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. జీవితంలో మంచి మార్పులు ఎప్పుడు కూడా జరుగుతాయి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయండి. డబ్బు పరంగా కూడా మీకైతే బాగా అనుకూలంగా కూడా ఉంటుంది. అయితే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు అన్నీ తెలుసుకోండి. కొత్త వ్యక్తుల వల్ల ద్వారా ఏదైనా వస్తువును తీసుకోవడం కానీ, లేదంటే సలహాలను పాటించడం కానీ, లేదంటే మీ ద్వారా ఏదైనా వారికి కొత్త విషయాలను సలహాలను తెలియనటువంటి వ్యక్తులతో మాకెందుకులేండి, ఏదైనా వారికి నిజంగా సహాయం అయితే మనం ఏదైనా సహాయం చేస్తే తప్పు లేదని డబ్బు పరంగా కానీ, ఏదైనా అత్యవసరం మాట సహాయం కానీ, లేదు వాళ్ళు ఎవరో తెలియని విషయాల్లో మనం తలదూర్చడం కానీ, లేదంటే వారికి ఏదైనా మన విషయాల గురించి మనం చెప్పుకొని మనం బాధపడిన అవసరం కానీ, ఇటువంటివన్నీ కూడా చేయకండి. దీనివల్ల కొంచెం రేపటి రోజున మీకు ఈ విషయాల్లో అంటే నూతన వ్యక్తి ద్వారా ఏదైనా కానీ హాని తలపడేటువంటి అవకాశాలు తప్పకుండా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశివారి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరు త్వరలోనే మంచి ప్రమోషన్లు రాబోతున్నాయండి. జీతాలు కూడా తప్పకుండా పెరుగుతాయండి. ఇక ఈ రాశి వారికి జాలిగుణం అనేది కూడా చాలా అధికంగా ఉండడం వల్ల మిమ్మల్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతుందండి. కాబట్టి అటువంటి వారికి ఆట కట్టించండి. ఆపదలో ఉన్న వారికి మీరు సహాయం చేస్తారు అని అనుకుంటే వారు ఎవరి కోసం ఏదైనా చేస్తారు.
ప్రాణమైన ఇచ్చేంత బాగా ప్రేమిస్తారనమాట. అలాగే వారికి ఏ కష్టం వచ్చినా కూడా తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బును కూడా బాగా సంపాదించాలని చెప్పి ఉన్నటువంటి కళ అన్నమాట. అందుకోసం మీరు పెద్ద పెద్ద కోరికలు అలాగే ఆశలు ఉన్న ఏదైనా కాడి ఎన్నో చంపేసుకుంటారండి. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ రోజు నాకు ₹1 ఉందంటే రేపటి రోజున ఆ రూపాయితో ఏదైనా అవసరం పడొచ్చు కదా అని చెప్పి 1-2 సార్లు మీకు ఉన్నటువంటి కోరికలు ఆశలన్నీ కూడా వదులుకొని ముందుకు వెళ్తూ ఉంటారనమాట. ఇక భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీరు పుష్కలంగా పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అదృష్టం అనేది మీ వెనక తాండవం చేస్తుందండి. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎన్నో ఇబ్బందులను పడ్డారు. అయినప్పటికీ ఓర్పు సహనంతో అన్నిటినీ భరించి ఓర్చుకున్నారు. కాబట్టి భగవంతుడు మిమ్మల్ని పరీక్షల మీద పరీక్షలు పెట్టి ఇక భగవంతుడికే విసుగు వచ్చిందనమాట. మీ మనస్తత్వాన్ని మీ ఓపికను చూసి మీ యొక్క ప్రవర్తన చూసి ఎంతో సంతోషించి అరే ఇతనికి ఇన్ని కష్టాలు సమస్యలు వీరికి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా చాలా చక్కగా ఎదుర్కొని వాటన్నిటిని కూడా నిలబడ్డారు అంటే కారణం మనం ఎంతగా వీరిని పరీక్షించినా ఎన్ని పరీక్షలు పెట్టినా కూడా వీడు నిజంగా నిజాయితీకి కలవాడని చెప్పి భగవంతుడు కూడా అనుకునేలాగా మీ ప్రవర్తన అనేది ఉంటుంది. ఇక మీరు ఏంటంటే శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోండి. లేదంటే సోమవారం అయినా కానీ కనీసం పరమేశ్వరుడికి పూజ అయితే చేసుకోండి. దానివల్ల శివానుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉంటుంది. అఖండమైనటువంటి అదృష్టం అనేది కూడా తప్పకుండా పడుతుందండి. ఊహించినటువంటి ధనలాభాలు కూడా మీకు తప్పకుండా కలుగుతాయి. అలాగే జీవితంలో మీరు తిరుగు అనేది ఉండదన్నమాట. ఇక అలాగే వీరికి పరమేశ్వరుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారండి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎన్నో ప్రమాదాల నుంచి కావచ్చు, సమస్యల నుండి కావచ్చు భగవంతుడు మిమ్మల్ని బయటపడివేశాడని చెప్పి పరిపూర్ణంగా మీరు ఎప్పుడైతే నమ్ముతారో ఇంకాస్త మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది కూడా మీకు ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి భగవంతుడిపై నమ్మకాన్ని మరింత ఎక్కువగా పెంచుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి ఫలితాలు కూడా అంతే విధంగా ఉంటాయండి. ఇంకా ఏదైనా కానీ అంటే మీకు రేపటి రోజున అలా చూసుకున్నట్లయితే కనుక వ్యాపారస్తులకు చిన్నపాటి అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా మంచి లాభాలను అయితే గడిస్తారండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని భగవంతుడు ఒక కన్నుతో చూస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఏ ఆపద వచ్చినా లేదంటే ఎప్పుడైనా మీకు భయంగా అనిపించినా కూడా శివనామస్మరణ తప్పకుండా చేసుకోండి. అన్ని భయాలు కూడా మీ నుండి తప్పకుండా తొలగిపోతాయి. ఇక ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా కూడా మీకు రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుందండి. మరి మీకు ఎప్పుడు చూడనటువంటి మంచి జీవితాన్ని చూస్తారనమాట. అలాగే ధనాన్ని చూస్తారు. ఇంట్లో అయితే అసలు డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదండి. మనకు కావాల్సిందే అదే కదండి. మనకు అష్టైశ్వర్యాలు ఉండనవసరం లేదు. మన చేతికి అవసరానికి సరిపడా డబ్బు ఉంటే చాలు, సంతోషకరమైనటువంటి జీవితం ఉంటే చాలు. ఇదే ఐశ్వర్యం. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మన మంచికే జరిగింది. భగవంతుడు ఏది జరిపించినా అదంతా మన మంచికే జరిపిస్తాడు అని ఒక నమ్మకాన్ని ఏర్పరచుకొని ఇంతవరకు మీరు జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారని తెలుసుకోవచ్చు. ఇంకా చివరి వరకు ఏదైనా కానీ చివరి దశకు వచ్చారు కష్టాలకు తట్టుకొని కనుక ఇప్పటి నుంచి మీకు ఇంకాస్త ఓర్పు సహనంతో ఉండండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా రాబోతున్నటువంటి రోజుల్లో అంతా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయని చెప్పి మనసా వాచా కర్మన మీరు నమ్మండి. అంతకు మించి ఇంకా భగవంతుడి యొక్క అనుగ్రహం మరింత ఎక్కువగా అయితే మీకు ఉంటుందండి. సాక్షాత్తు భగవంతుడే మీకు మీ ముందుండి నడిపిస్తూ ఉంటారనమాట. ఏం జరిగినా కానీ మిమ్మల్ని అయితే మీరైతే బాధపడతండి, ధైర్యంగా ఉండండి, ముందడుగు వేయండి. రేపటి రోజున మీకు అంటే మీరు కాకులకు అన్నం పెట్టండి. సాక్షాత్తు శని భగవానుడి యొక్క వాహనం కాబట్టి దానివల్ల ఎంతో పుణ్యం అనేది మీకు తప్పకుండా లభిస్తుందండి. అలాగే మీకు ఏదైనా కానీ దోషాలు ఉన్నా కానీ శని దోషాలు ఉన్నా కానీ పితృదోషాలు ఉన్నా కానీ ఇటువంటివన్నీ కూడా మీకు తప్పకుండా తొలగిపోతాయన్నమాట. అలాగే మీకు ఎదురయ్యేటువంటి అడ్డంకులు కూడా మీ నుండి దూరం అవుతాయని, ఆగిపోయినటువంటి డబ్బులు వస్తాయి, జీవితంలో ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా తప్పకుండా ఒక్కొక్కటిగా తొలగిపోతాయండి. దీంతో పాటు ఇంకా ఏదైనా పేదవారికి ఆహార దానం లేకుంటే ఎవరికైనా లేని వారికి అంటే ఒక మాట కానీ లేదంటే ధన రూపేణ సహాయం అయితే అందివ్వండి. ఇంకాస్త ఎక్కువగా అపారమైనటువంటి ధన ప్రాప్తి అనేది మీకు తప్పకుండా కలుగుతుంది. శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు తప్పకుండా అయితే ఉంటుందండి. ఇక రేపటి రోజున మీకు ప్రయాణాలు చేయడం జరుగుతుంది. ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు కొంచెం తగ్గించుకోండి. అనవసరమైనటువంటి ఖర్చులు చేసి ఊరికే అనవసరంగా డబ్బును వృధా చేసుకోవద్దండి. డబ్బు పరంగా కొంచెం రేపటి రోజున జాగ్రత్త అయితే ఉండండి. డబ్బు ఎవరికి అయితే అప్పుగా ఇవ్వకండి, ఎవరితో కూడా అప్పుగా తీసుకోకండి. అలాగే అయిపోయిన తర్వాత ఏదైనా కానీ అంటే డబ్బులు మనం అనవసరంగా ఖర్చు పెట్టాం కదా, అదే డబ్బు రేపటి రోజున ఎంతో ఉపయోగపడుతుంది కదా అని మీరు ఊరికే అనుకుంటే సరిపోదన్నమాట. మీరు దాన్ని పాటించాలి. ఆ నియమాలు పాటించితే మీకు తప్పకుండా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.
ఇక మీ సంపాదన విషయాల గురించి ఎవరితోనూ చెప్పుకోకండి. ఎందుకంటే మీ పైన కుళ్ళు కుతంత్రాలు మరింత ఎక్కువగా పెరుగుతాయి. మీరు గొప్పగా బ్రతికితే ఎదుటివారు అసలు ఓర్చుకోలేరండి అనే విషయాన్ని మర్చిపోద్దండి. మిమ్మల్ని అయితే కాస్త కిందికి తొక్కాలని చెప్పి చూస్తుంటారు. మీకు ఎన్నో అబద్ధాలు చెప్పి మీరు చేస్తున్నటువంటి పనిని ఏదో ఒక విధంగా అవాంతరాలు ఎదురయ్యేలాగా చేస్తారనమాట. అలాగే మీ ఇంట్లో గొడవలు పెడతారు. ఇక కొంతమందికి అయితే మీ పైన కుళ్ళు మరింత ఎక్కువగా అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అయితే ఉండండి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున ఎస్ మరియు ఆర్ అనే అక్షరాలతో మొదలయ్యేటి పేర్లున్న వ్యక్తులతో రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకేమీ పెద్ద నష్టం అని చెప్పడం లేదు, కానీ వారి వల్ల మీకు కొన్ని నష్టాలు, అలాగే వారి పట్ల ఏదైనా కానీ గొడవలు జరిగినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అక్షరాలతో పేర్లు ఉన్న వారితో మాత్రం తప్పకుండా జాగ్రత్తగా అయితే ఉండండి. మీరు కొత్త పనులు అయితే రేపటి రోజున మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టుకోవచ్చు. దానివల్ల మీకు మంచి లాభాలు కూడా వస్తాయండి. ఎలాంటి ఆటంకాలు అయితే కలగవు. ఈ రకంగా ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రంగాల వారికి రేపటి రోజున అనుకూలంగా ఎక్కువగా ఉందండి. ఇక రేపటి రోజున మీరు శనివారం అంటే ఎప్పుడైనా కానీ శనివారం కానీ ఆదివారం కానీ మీరు సోమవారం కానీ ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు మీరు తప్పకుండా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. లేకపోతే రేపు బుధవారం కాబట్టి మీరు దత్తాత్రేయ స్వామి గుడికైనా కూడా వెళ్ళొచ్చు. అలాగే శనివారం రోజు తప్పకుండా మీకు శనిదేవుడికి తైలాభిషేకం చేయడం వల్ల మీకు ఎటువంటి దోషాలున్నా తప్పకుండా తొలగిపోతాయండి. ఇంకా వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించుకోండి. శని భగవానుడికి చక్కగా నువ్వుల నూనెతో కూడా అభిషేకం చేసుకోండి. మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే అలాగే స్వామివారికి తులసి మాలను కూడా సమర్పించండి. ఇంట్లో చక్కగా స్వామికి మీరు వీలైతే కుదిరితే పిండి దీపారాధన చేసుకోండి. దానివల్ల కూడా మీకు ఏదైనా కానీ సమస్యలు ఉన్నా, లేదంటే మీ కోరికలు ఏదైనా నెరవేరినటువంటి కోరికలు ఉన్నా కూడా అవి కూడా తప్పకుండా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. అలాగే స్వామిని చక్కగా వేడుకోండి. ఏదైనా మాకు సమస్యలు ఉంటే తప్పకుండా తొలగిపోవాలి దేవుడా అని, మా కష్టాలన్నీ కూడా తీరిపోవాలని మనసా వాచ కర్మన వేడుకుంటే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా జరుగుతుందన్నమాట. మరి ఆ దేవుడే కదండి మనల్ని ముందుండి నడిపించేది, ఆ స్వామి అని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకోండి. ఇక అలాగే మీ జీవితంలో ఎన్నో మార్పులు రావడం ఒక్కొక్కటిగా జరుగుతాయండి. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది తప్పకుండా సంతోషంగా ఉంటుంది. అలాగే మీరు ఊహించినటువంటి ధన లాభాలు ఎన్నో తప్పకుండా కలగబోతున్నాయి. విద్యార్థులకు కూడా ఈ రాశి వారికి మంచి అవకాశం అయితే విద్య అయితే తప్పకుండా లభిస్తుంది. మనం చెప్పుకున్నటువంటి ఆ 2 అక్షరాలు అంటే ఆర్ మరియు ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తులతో కొంచెం దూరం పాటించడం వల్ల రేపటి రోజున మీకు అంతా కూడా సజావుగా సాగుతుంది. చూశారు కదండి, కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.